మన జీవితంలో దేవుని సహాయము కావాలి. ఎలా కలుగుతుంది దేవుని సహాయము? భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. మరి రోజు నీకు ఏ సహాయము కావాలో నా దేవుని వలన నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని సహాయము కావాలంటే మనమట మన కన్నులు కొండల తట్టు చూడాలి. కొండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఆయన వలన మనకు సహాయము కలుగుతుంది. మన జీవితంలో దేవుని సహాయం ఏ మనిషి ద్వారా కూడా మనకు సహాయం కలగదు, ఏ వ్యక్తి ద్వారా కూడా మనకు సహాయం కలగదు. యేసయ్య వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. ఆ సహాయం వలన మనము అనేకులకు దీవెనకరముగా మార్చబడతాము. ఆ సహాయం లేకపోతే మనం చేసేటువంటి చేతి పని అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా అదంతయు నిస్సహాయముగా మార్చబడుతుంది. నిత్యముగా నా దేవుని వలన నీకు సహాయము కలుగును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. నీ బిడ్డలకు ఈ రోజున ఏ సహాయము కావాలో నిత్యముగా మీరు అనుగ్రహించండి. ఆ సహాయం వలన వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు అనుగ్రహించండి. ఆ సహాయం వలన వారి జీవితంలో సంతోషాన్ని కలుగు చేసి అనేకుల ఎదుట మీరు గణపరచండి. నీ బిడ్డలకు నీ ద్వారా ఈ రోజున సహాయము కలుగును గాక. ఆ రీతిగా మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.